అరే మామ, అవతల ఉన్న పిల్ల నీకు, యూత్లో ఉన్న పిల్ల నాకు. ఏమంటావురా? అరే నీ ఇష్టం మావా, నువ్వేది చెప్తే అదే. ఏ పిల్ల ఆగు, నీ పేరేంటి? చా, టైంకి బండ్లో పెట్రోల్ అయిపోయింది, డెలివరీకి టైం అవుతుంది. ఏం కావాలన్నా మీకు? అరే మామ, అన్న అంటుందిరా. ఏ అన్నెవడే నీకు? చూడండి, మాకు సైడ్కి పోతే పోలీసులు ఫోన్ చేస్తా. పోలీసులా? పోలీసులు అంటే భయం లేదు మాకు. ఏమైందండి? ఏమైనా ప్రాబ్లమా? చూడండి, మమ్మల్ని ఏడిపిస్తున్నా, ప్లీజ్ హెల్ప్ చేయండి. హలో బ్రదర్, ఏంటి న్యూసెన్స్? వచ్చిండ్రా పెద్ద పోటుగాడు, డెలివరీ బాయ్. ఏ పక్కకు పోరా. పోతలే బ్రదర్, మొన్న వాళ్ళ ఇంటికి డెలివరీకి పోయినప్పుడు వాళ్ళ నాన్న ఫోటో చూసా. వాళ్ళ నాన్న ఈ ఏరియాకి సిఐ. మనకి అవసరం అంటావా? అయ్యో సారీ సిస్టర్. అయ్యో సారీ సిస్టర్. చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే అండి, నో ప్రాబ్లం. మాకు చాలా భయం వేసింది వాళ్ళు వచ్చేసరికి. అయినా ఇలాంటి ఎదవలు ఉంటారులే అండి, ఏం కాదు. మీరు రాకపోయింటే మమ్మల్ని ఏదో ఒకటి చేసేవాళ్ళు. వాళ్ళని చూస్తుంటే తెలియడం లేదా రోడ్ సైడ్ స్కిట్స్ అని? అయినా మీ నాన్న పోలీస్ అనగానే ఎలా పారిపోయారో చూసారా? అవును, ఇలాంటి వాళ్ళని చెప్పుతో కొట్టాలి ఎదవల్ని. హలో హలో ఆగండి, వాళ్ళు వెళ్ళిపోయారులే కానీ. ఏమో అండి, చాలా భయం వేసిందండి. మాకు పోలీసులు అంటే భయమా అని చెప్పారు. ఇంకా సరే అండి, నాకు డెలివరీకి టైం అవుతుంది, నేను వెళ్తాను. హలో, హా, మీ పేరు చెప్పలేదు? గణేష్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. సరే, మేము వెళ్తాం. పద పోదాం. మనల్ని సేవ్ చేసిన అబ్బాయి చాలా బాగున్నాడు కదా? ఎవడే ఆ డెలివరీ బాయా? వాడు వీడు అంటే వాడి ఫ్యామిలీ ఏ సిచ్యువేషన్లో ఉందో అందుకే డెలివరీ బాయ్గా చేస్తుండు. ఇంతలో అంత ప్రేమ ఏంటో మాకు కూడా చెప్పొచ్చుగా, మేము కూడా వింటాం. చిన్ని, నాకు డౌట్. చెప్పు. ఆ అబ్బాయి చదువుకున్నాడంటావా? నాకేం తెలుసు, చదువుకున్నాడేమో. చిన్ని, అబ్బా మళ్ళీ ఏంటి? డెలివరీ బాయ్ మంచోడే అంటావా? నిజానికి చెప్పాలంటే వాళ్ళు చాలా మంచోళ్ళు. కొంతమంది మంచోళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డలు ఉంటారు. ఏమో చెప్పలేం. అలా అయితే ఇప్పుడే తెలుసుకుంటా. అలా ఎలా తెలుసుకుంటావే? ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? వంట చేద్దాం అనుకుంటున్నా. అవన్నీ వదిలేసి ఇట్రా, ఆర్డర్ చేద్దాం. జొమాటోలో ఆర్డర్ చేద్దాం, తను వస్తే లక్కీ. లేదంటే రేపు మళ్ళీ ఆర్డర్ చేద్దాం. ఆర్డర్ కన్ఫర్మ్. నాకు తెలిసి ఈ ఏరియాకి అతనే డెలివరీ బాయ్ అనుకుంటా. రానీలేవే, వస్తే నా అదృష్టం అనుకుంటా. అదేంటి వాడి మీద అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు? ఏమో తెలీదు, టైం వస్తే నీకే చెప్తా. సర్లే, అంతలోపు నేను ఫ్రెష్ అయ్యి వస్తా. లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది, ఒకసారి కాల్ చేద్దాం. హలో. హలో మేడం, జొమాటో నుంచి ఆర్డర్ వచ్చింది. మీ పేరేంటి? నా పేరు గణేష్ మేడం. బయటకు వస్తారా? ఓకే, బయటకు వస్తున్నా. సరే. చిన్ని, గణేషే వచ్చాడు. అవునా? హలో మేడం, మీరేంటి ఇక్కడ? ఆర్డర్ చేసింది మేమే అండి. నేను అస్సలు అనుకోలేదు ఆర్డర్ చేసింది మీరే అని. మేము కూడా మీరు వస్తారని అస్సలు అనుకోలేదు. ఇదిగోండి మీ ఆర్డర్. డెలివరీ డబ్బులు ఇస్తే నేను వెళ్తాను. డబ్బులా? ఏం డబ్బులు? పైసలు లేవు మా కాడ. నీ నెంబర్ ఇచ్చిపో, రేపు ట్రాన్స్ఫర్ చేస్తాం. మీ నెంబర్ ఇచ్చిపోండి, 1 అవర్లో ఫోన్పే చేస్తాం. సరేలే అండి. 950 హా 2294. నేనేమేమని సేవ్ చేసుకోమంటావు? డెలివరీ బాయ్ అని సేవ్ చేసుకోండి. వద్దు, కానీ ఫ్రెండ్ అని సేవ్ చేసుకుంటా. సరే అండి, నేను వెళ్తాను. గణేష్కి కాల్ చేద్దాం, ఏం చేస్తున్నాడు. నైట్ ఎందుకే, మార్నింగ్ కాల్ చేయి. నువ్వు ఉండవే, నాకు మాట్లాడాలని ఉంది. అరే మావా, డే మొత్తం డెలివరీ చేసి నైట్ ఒక్క బీర్ తాగి పడుకుంటే చాలరా. ఈ అమ్మాయిలు గిమ్మాయిలని సోదివారం అయితే పెట్టుకోవద్దు. అరే మావా, ఆ అమ్మాయి కాల్ చేస్తుందిరా. అమ్మాయి కాల్ చేస్తే భయపడతావేంద్రా? హలో. హలో, గణేషా? కాదు, వాళ్ళ ఫ్రెండ్ని. ఏం కావాలి చెప్పు. గణేష్కి ఇవ్వరా, కొంచెం మాట్లాడాలి. గణేష్కి వెళ్ళాడు, బయటికి వెళ్ళిండు. ఏం కావాలి? ప్రేమ కావాలి. ముందు గణేష్కి ఇవ్వే ఫస్ట్. ఇంత పెద్ద మాట అనేది ఏంది? సరే. హలో
హలో, ఏం చేస్తున్నావు గని బంగారం? ఏం లేదు, ఫ్రెండ్తో బీర్ తాగుతున్నా. కానీ బీర్ ఎందుకు తాగుతున్నావు బంగారం? అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ మానుకో. గని బంగారం, రేపు నన్ను కలు, సరేనా? సరే. ఏంట్రా నువ్వు డే మొత్తం డెలివరీ చేయడం, నైట్ మొత్తం తాగడం, ఇదేనా నీ పని? నైట్ మొత్తం ఎవడు తాగిండు? అదంతా కాదులే కానీ నీకోసం ఒక జాబ్ చూసా, రేపెళ్ళి ఇంటర్వ్యూ ఇవ్వు. నాకు ఏ కంపెనీలో ఏ జాబ్ ఇవ్వరు. ఎందుకు జాబ్ ఇవ్వరు? అంతే, అది వదిలేయి. అరే చెప్తే కదా తెలిసేది, చెప్పకుండా ఎలా తెలిసిద్ది? నీకు ఏం కావాలి ఇప్పుడు? నువ్వు డెలివరీ చేయడం ఆపేసి జాబ్ చేయి, అది చాలు. నీకు ఒకసారి చెప్తే అర్థం కాదు కదా. ఏంటి గని నువ్వు నీకోసమో నాకోసమో జాబ్ చేయమని అనడం లేదు, మీ ఫ్యామిలీ కోసం చేయి. నాకంటే ఎవరు లేరు, ఉన్నాడు ఒకటే ఫ్రెండ్. ఈ రోజు నుంచి నేను నీకున్నా, సరేనా? ఇంతకీ వీడు రెడీ అవుతున్నాడా లేదా? హలో. హలో, చెప్పు. ఇంటర్వ్యూకి రెడీ అవుతున్నావా? రెడీ అయినా. సరే, కంపెనీ లొకేషన్ సెండ్ చేస్తున్నాను చూడు. కొంచెం మంచిగా మాట్లాడు, ర్యాష్గా మాట్లాడొద్దు ఇంటర్వ్యూలా. సరే. ఆల్ ద బెస్ట్. మేడం, ఇవి నా సర్టిఫికేట్స్. వావ్, వండర్ఫుల్. యు ఆర్ ద కాలేజ్ టాపర్. మేడం. అయితే మీరు ఇప్పటి వరకు ఏ కంపెనీలో ఇంటర్వ్యూకు వెళ్ళలేదా గణేష్? వెళ్ళాను మేడం, కానీ జాబ్ ఇవ్వలేదు. మరి ఇన్ని రోజులు ఏం చేశారు గణేష్ మీరు? డెలివరీ బాయ్గా చేశాను మేడం. డెలివరీ బాయ్గా చేశారా? మీరు కాలేజ్ టాపర్ కదా, డెలివరీ బాయ్గా చేయడం ఏంటి? సేమ్ క్యాస్ట్ ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు మేడం జాబులు. వాడు కాలేజ్ టాపరా లేక లూజరా అవన్నీ చూడట్లేదు. సేమ్ క్యాస్ట్ ఉంటే మాత్రం వాళ్ళకే ఇచ్చేస్తున్నారు. అలాంటప్పుడు మాలాంటి వాళ్ళకి ఎక్కడ ఉంటుంది మేడం జాబులు? సారీ మిస్టర్ గణేష్, వాళ్ళకు కూడా క్యాస్ట్ ఫీలింగ్ ఉన్నప్పుడు నాకు కూడా నా క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది. మీ పిచ్చపు కంపెనీ. ఏ మిస్టర్, మైండ్ యువర్ లాంగ్వేజ్. ఇక మీరు వెళ్ళొచ్చు. సెక్యూరిటీ. అవసరం లేదులే, వెళ్తా. హలో. నీకు ముందే చెప్పాను కదా నాకే జాబ్ ఇవ్వరని. ఏమైంది మరి ఇప్పుడు? సంక నాకింది. ఏ కంపెనీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏ క్యాస్ట్ అని సంపుతున్నారు. నువ్వేం కోప్పడుకురా ప్లీజ్. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు చెప్పు, వస్తా. లొకేషన్ సెండ్ చేస్తాను, తొందరగా రా. ఇదే బెస్ట్ టైం, ఎలాగైనా గనికి ప్రపోజ్ చేయాలి. వచ్చావా? గణేష్, ఏం ఫీల్ కాకు ప్లీజ్, నేను నిన్నేం ఇబ్బంది పెట్టను. నీకొకటి చెప్పనా గని? ఏంటో చెప్పు. ఐ లవ్ యూ గని. ఎందుకు నవ్వుతున్నావు? వద్దు సంగీత, ఈ లవ్ గివ్ మనకి సెట్ కాదు. నువ్వు నా లైఫ్లో ఉంటే చాలు. నాకొక జాబ్ లేదు, సొంత ఇల్లు లేదు, ఏం చూసి ప్రేమిస్తున్నావు? అవి లేకపోతే ఏంటి, నువ్వు ఉన్నావుగా, చాలు. నా ప్రాణమైనా వదిలేస్తాను కానీ నిన్ను మాత్రం వదలనురా. నిన్ను నా కంటికి రెప్పలా చూసుకుంటా, నీకే ప్రాబ్లమ్స్ రానివ్వను. అమ్మయ్యా, మళ్ళీ ఇంకో బక్రా దొరికిండు. రేపటి నుంచి ఫ్రీగా బిర్యానీ తినొచ్చు. ఏంటే మళ్ళీ ఎవరికి ప్రపోజ్ చేసి వచ్చావు? ఇంకెవరిని? ఆ డెలివరీ బాయ్ గణేష్నే. వసే పాపమే, వాడికి అమ్మా నాన్న లేరు. వాడి జీవితంతో ఎందుకు ఆడుకుంటావు? నీకెందుకే, నీకేమైనా నొప్పా? వానికి సపోర్ట్ చేస్తున్నావు? సపోర్ట్ చేయడం కాదే, వాడేదో డెలివరీ చేస్తూ లైఫ్ లీడ్ చేస్తుండు. మోసం చేయడం అవసరమా? నువ్వు వాడి ఫ్రెండ్వా నా ఫ్రెండ్వా? ఈ జనరేషన్లో చాలామంది మోసం చేస్తూ బతికేస్తున్నారు, వాళ్ళకి చెప్పేటోళ్ళు ఎవరూ లేరు. నువ్వు మాత్రం మారవే, నీకెంత చెప్పినా వేస్ట్. ఇచ్చి గౌతమ్ కాల్ చేస్తున్నాడు. హలో గౌతమ్ బంగారం. అబ్బా, ఈ ఆర్డర్ చేసిన వాళ్ళకి కొంచెం కూడా ఓపిక లేదు. ఈ బండి ఏమో స్టార్ట్ అవ్వడం లేదు. ఏంటి గణేష్ కాల్ కట్ చేస్తుండు, మళ్ళీ చేద్దాం. హలో సార్, ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి సార్. 5 నిమిషాలు మీ ముందు ఉంటా, ప్లీజ్ అర్థం చేసుకోండి. హలో హలో గణేష్, నేను సంగీత వాళ్ళ ఫ్రెండ్ చిన్నిని. చెప్పు చిన్ని. బిజీగా ఉన్నావా గణేష్? లేదు చిన్ని, చెప్పు, ఏమైనా ప్రాబ్లమా? అలాంటిది ఏం లేదు. నువ్వు నిన్న సంగీతాన్ని కలిసావా? చిన్ని,
నిన్న నాకు ప్రపోజ్ కూడా చేసింది. ఐ లవ్ యూ గని. ప్రపోజ్ చేసిందా? హా చిన్ని, ఏమైంది? అయ్యో గణేష్, సంగీత నిన్ను వాడుకొని వదిలేస్తుంది. నిన్నొక్కనే కాదు, నీలాంటి చాలామంది అబ్బాయిని మోసం చేసింది. చేసింది కాదు, చేస్తుంది కూడా. హలో గౌతమ్ బంగారం, నా ప్రాణమైన వదిలేస్తాను కానీ నిన్ను మాత్రం వదలనురా. ఒక అమ్మలా చూసుకుంటా. నిన్ను మాత్రం సంగీత యూజ్ చేసుకుంటుంది గణేష్, లవ్ మాత్రం చేయదు. సరే కానీ ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు, కలుద్దామా? హా ఓకే చిన్ని, ఒక డెలివరీ ఉంది, అది ఇచ్చేసి వస్తాను. సరే, నీకు లొకేషన్ పంపుతా, ఆ లొకేషన్కి వచ్చేయి. చిన్ని, ఏంటి చిన్ని నువ్వు చెప్పేది నిజమా? నా ఫ్రెండ్ గురించి నాకు తెలీదా గణేష్? ఆమె ఎవరినైనా పైసల కోసమే లవ్ చేస్తుంది. ఇంత మోసం చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు చిన్ని. ఆమె లవ్ చేసిన దాంట్లో నీ లిస్ట్ ఎంతో తెలుసా? ఏ అబ్బాయి అయినా సిన్సియర్గా లవ్ చేసిండో వాడు చావడం తప్ప వేరే ఆప్షనే లేదు. అంటే సంగీత డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతుందన్నమాట. నేనేంటో చూపిస్తా. ఒక డెలివరీ బాయ్ని ఏడిపిస్తే ఆ పెయిన్ ఎలా ఉంటుందో ఆమెకి రుచి చూపిస్తా. సంగీతకి వేరే సిమ్ ఉంది, ఆ నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి ఫోన్ చెయ్యి. చూసావా, నువ్వు ఆమెతో తిరగలేదు, సినిమాకి పోలేదు, కానీ ఎంత పెయిన్ ఇచ్చిందో. అరే మామ, నాకు ఒక హెల్ప్ చేయరా? ఏంట్రా అది? నీకు ఒక నెంబర్ పంపుతాను, ఆ నెంబర్కి 2000 ఫోన్పే కొట్టి చెస్ట్ చూపి మను, ఓకేనా? అరే ఎవరా అమ్మాయి, అంత బాగుంటుందా? నీకు తర్వాత చెప్తలే, నెంబర్ పంపినా చూసుకో. వీడియో కాల్ చేయనా? హే వద్దు వద్దు వద్దు, ఫస్ట్ ఫోన్ చేయి. ఫోన్ చేసిన తర్వాత నేను నీ ఫేస్బుక్ ఫ్రెండ్ని 2000 ఫోన్పే చేస్తా, చెస్ట్ చూపి మను. మామా తిట్టేస్తుందేమోరా. ఆమెకంత సీన్ లేదు మామ, నేనున్నాగా, ఏం తిట్టదులే. నువ్వు ఫోన్ చేయి. చెప్పు కన్నా, రేపు నీ బర్త్డే కదా, లైఫ్లో మర్చిపోలేని గిఫ్ట్ ఇస్తా. The person you have called is speaking to someone else. ఇంకెవరిని బక్రా చేస్తుందో కాల్ కట్ చేయి, ఆమె చేస్తుంది కానీ. కన్నా, అమ్మ కాల్ చేస్తుంది, నేను మళ్ళీ కాల్ చేస్తా. కొత్త నెంబర్ ఎవరిది, ఒకసారి కాల్ చేసి చూద్దాం. అరే మామా, తనే కాల్ చేస్తుందిరా. కాల్ లిఫ్ట్ చేయి. హలో హలో, ఎవరండి? నా పేరు నవీన్, మీ ఫేస్బుక్ ఫ్రెండ్ని. మీరే కదా నాకు నెంబర్ ఇచ్చారు. హో, వీడి ఫేస్బుక్ పక్కరానా? చెప్పండి. ఏం లేదు, మీకు 2000 ఫోన్పే చేస్తా, నీ చెస్ట్ చూపి. నీకెలా కనిపిస్తున్నాను, మేనస్ ఉందా? నీకెలా కనిపిస్తున్నాను, మేనస్ ఉందా? అంటే మీరే కదా ఫేస్బుక్ నెంబర్ ఇచ్చారు. హో, వీడు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడే, వీడిని నమ్మొచ్చు. అదే ఫేస్బుక్లో 24/7 పెయిడ్ సర్వీస్ అన్నారు కదా. సరే, 2000 ఫోన్పే చేసి అప్పుడు వీడియో కాల్ చేయి. ఎవరు మామ ఈమె, ఇంత దారుణంగా ఉంది? ఇవన్నీ తర్వాత చెప్తలే మామ. నీకు 2000 ఫోన్పే చేశాను, 2000 ఆమెకి సెండ్ చేయి. కొడతలే. డబ్బులు వచ్చినాయి. వచ్చిందా 2000? పేమెంట్ అయితే వచ్చింది, వీడియో కాల్ చేస్తా. నీ పక్కన ఎవరూ ఉండొద్దు, నువ్వు ఒక్కడవే ఉండాలి. మామా, వీడియో కాల్ చేస్తుందిరా. కాల్ లిఫ్ట్ చేయి. సర్రా, కాల్ లిఫ్ట్ చేస్తా. నాకు టైం లేదు, తొందరగా చూసి కాల్ కట్ చేయి, ఓకేనా? సరే. తీ తొందరగా తీ. ఆగు, చూపిస్తున్నా, తొందర ఏంటి? అబ్బా చూపి, ఇంకా కింది కొంచెం. అరే మామ, ఏంట్రా నువ్వు కూడా చూస్తావా? కాల్ కట్ చేయరా. సరేనండి, నేను మీకు మళ్ళీ చేస్తా. ఏమైందా నీకు? 2000 వేస్ట్ అయిపోయింది. రేయ్, తనేరా సంగీత. ఏంట్రా నువ్వు చెప్పేది?
నీ లవర్ సంగీత ఇలా చేయడం ఏంట్రా? అదే కదా నేను ఆలోచిస్తున్నా. నీకెవరు చెప్పారు సంగీత ఇలా చేస్తుందని? తన ఫ్రెండ్ చిన్ని చెప్పింది. డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతుందిరా. అరే మామా, సంగీతాన్ని చంపేద్దాంరా. రేయ్ పోరా, నువ్వు నీ పిచ్చి పిచ్చి మాటలు. ఇంకా ఎంతమందితో ఆడుకుంటుందో తెలియదు. ఏంటే నీ బాధ? ఇష్టం వచ్చినప్పుడు కాల్ చేస్తున్నావు. ఏమైంది బంగారం? నాతో మాట్లాడడం ఇష్టం లేదా నీకు? ఒకప్పుడు ఉండేది, కానీ ఇప్పుడు లేదు. అరే నేను ఇప్పుడు ఏం చెప్పానని కోప్పడుతున్నావు గానీ? నాకు నీ మీద ప్రేమ లేదు, కోపం లేదు, ఓకేనా? నాకు డెలివరీకి టైం అవుతుంది, నేను వెళ్తా. కాల్ కట్ చేయి. ఇటు మాట్లాడరు ఫస్ట్. నీ ప్రాబ్లం ఏంటి? నువ్వేనే నా ప్రాబ్లం. నేను నీకు ప్రాబ్లమా? హా, నువ్వే నాకు ప్రాబ్లం. ఈవినింగ్ కలుద్దాం రా నువ్వు. హా సరే కలుద్దాం. నీలాంటి దాన్ని నేను లవ్ చేశాను చూడు, నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. ఏంటి ఫోన్ కాల్ ఏదేదో మాట్లాడుతున్నావు? నేనేం మాట్లాడాను? నేను ఉన్నదేగా మాట్లాడుతున్నా. ఏంట్రా సైలెంట్గా ఉంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? కొంచెమైనా సిగ్గుండాలి ఒక ఆడదానిలా పుట్టినందుకు. నీలాంటి దానితో ఇలానే మాట్లాడాలి. నీలాంటి దాని అంటే దాని అర్థం ఏంటి? నీ ప్లేస్ లో వేరే అమ్మాయి ఉండుంటే ఎప్పుడూ అర్థమై ఉండేదిలే. ఇదిగో చెప్పాలంటే డైరెక్ట్ గా చెప్పు, అర్థమైందా? అయినా నీకు అర్థమైనా కాకపోయినా యాక్టింగ్ మాత్రం బాగా చేస్తావు కదా. హే నీకన్నా పిచ్చా? తాగొచ్చావా? సరే ఇప్పుడు రియాలిటీకి వద్దాం. నాతో కలిపి ఎంతమందిని లవ్ చేసావు నువ్వు? ఒకసారి నీ ఫోన్ ఒక్కసారి ఎంతమందితో ఎఫైర్స్ ఉన్నాయో నేను చూపిస్తా. నాకెవరితో ఏ అఫైర్స్ లేవు. మరి ఫోన్ నేను ఇవ్వను పో. నీలాంటి దాన్ని బయట ఏమంటారో తెలుసా? అంటారు. పెద్దగా వాళ్ళకి నీకు తేడాలంటూ ఏం లేవు. ఏంటి నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు గణేష్. లిమిట్స్ దాటకు. ఏంటి లిమిట్స్ దాటుతున్నానా? నువ్వు ఎప్పుడో దాటేసావు. ఇష్టం వచ్చిన వాళ్ళకి వీడియో కాల్ చేయడం, చూపియడం, ఆ తర్వాత ఏం తెలియనట్టు నటించడం. బా, నీకు నాకు సెట్ కాదులే, బాయ్. రోడ్ పక్కన చాలా మంది ఉంటారు, పెద్దగా వాళ్ళకి నీకు తేడాలంటూ ఏం లేవు. నా లైఫ్ నా ఇష్టం. నా పార్టీకి నేను డెలివరీ చేస్తూ హ్యాపీగా ఉన్నా. నువ్వు నా లైఫ్లోకి వచ్చి హ్యాపీ లేకుండా చేసావు కదే. సరే ఇప్పుడు నుంచి హ్యాపీగా ఉండు, నీ లైఫ్లోకి రాను. మరి ఏం పీకి లవ్ చేసావే నన్ను? అబ్బాయిల జీవితాలతో ఆడుకునే నీలాంటి దాన్ని ఏం చేసినా పాపం లేదు. ఛీ, వస్తా. చెప్పు రాజేష్ బంగారం. నైట్ సినిమాకి వెళ్దాం అన్నావుగా, టికెట్స్ బుక్ చేయనా? సినిమాకి టికెట్స్ బుక్ చేయి, వస్తున్నా. డబ్బులా? ఏం డబ్బులు? నువ్వు వెళ్ళిపోతే ఏంటి? నీలాంటి 100 మంది ఉన్నారు ఇక్కడ. హలో గౌతమ్ బంగారం, కాంటాక్ట్లో ఒక నెంబర్ పోయిందని అనుకుంటా. హలో. హే సంగీతనా? హా, ఎవరు మీరు? నేనెవరో నీకు బాగా తెలుసు. చాలా మంది దగ్గర డబ్బులు తీసుకున్నావు కదా. ఏం చెప్తున్నారు? అసలు ఎవరు మీరు? నీ ఫొటోస్ వీడియోస్ నా దగ్గర ఉన్నాయి. నా మాట వింటే సోషల్ మీడియాలో అప్లోడ్ చేయను, లేకుంటే చేసేస్తా. నువ్వు చెప్పింది నేను చేస్తాను, కానీ వీడియోస్ ఫొటోస్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయొద్దు ప్లీజ్. మా పేరెంట్స్ తెలిస్తే చచ్చిపోతారు. ఇప్పుడు నేను చెప్పేది చెయ్యి. ఇప్పుడు నాకు వీడియో కాల్ చేయి ప్లీజ్ అండి. వీడియోస్ ఫొటోస్ డిలీట్ చేయండి. నేను డిలీట్ చేస్తలేగా, నువ్వు చూపి. సరే వీడియో కాల్ చేయండి. సరే. చూపిస్తే డిలీట్ చేస్తారు కదా. ఏంటి మీ ఫేస్ కనపడడం లేదు? మీరు ఇంకెవరికన్నా చూపిస్తున్నారా? మీ పక్కన ఎవరున్నారో చూపియండి. నీకెందుకు, నువ్వు చూపి. సరే చూపిస్తున్నాను, చూడండి. ఈ వీడియో కూడా రికార్డ్ చేయకండి ప్లీజ్. రావే బయటికి. ఎంతమందితో ఆడుకుంటావే? ఎవరు వచ్చారు? నేను మళ్ళీ చేస్తా. ఒసేయ్ రావే బయటికి. ఎవరు వచ్చారు? నేను మళ్ళీ చేస్తా.
బయటికి రావే. హే ఎవరు? మళ్ళీ ఎవరిని బక్రా చేస్తున్నావు వీడియో కాల్లో? హే నువ్వేంటి టైంలో బయటికి వెళ్ళి ఫస్ట్. ఇప్పుడు నువ్వు వెళ్తావా లేకపోతే పోలీసులకు కాల్ చేయనా? ఏంటి పోలీసులకు కాల్ చేస్తావా? హా చేస్తా. తాగొచ్చి న్యూసెన్స్ చేస్తున్నావు. నేను న్యూస్ ఏం చేస్తానా? ఒక్క నిమిషం ఆగు. నీ రేటు ఇంతే కదా? నువ్వు వేసుకున్న డ్రెస్ నేను కొనిపించింది. నువ్వు ఉండే ఈ ఇల్లుకి నేనే రెంట్ కడతానా. అంతేంది, నీ రీఛార్జ్ కూడా నేనే చేస్తానా. సిగ్గుండాలే కొంచెమైనా. నువ్వు ఆ రోజు ప్రపోజ్ చేయకపోయి ఉంటే నేను ఈరోజు ఇలా తాగి ఇక్కడికి వచ్చేటోనే కాదు. నాశనం చేసావు, బతుకు మొత్తం నాశనం చేసావు. ఐఎమ్ సారీ కానీ ఇంకోసారి ఇలాంటి పని చేయను. ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడరా ప్లీజ్. వద్దమ్మా, నువ్వు నన్ను లవ్ చెయ్యొద్దు. నేను నిన్ను లవ్ చెయ్యను. నీ బతికేదో నువ్వు బతుకు, నా బతికేదో నేను బతుకుతా. సరేనా? పో పో పో, హ్యాపీగా బతుకు పో. చా, ఏమైంది బ్రో? పెట్రోల్ అయిపోయిందా? అవును బ్రో. తీసుకో బ్రో. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఏంటి బ్రో లవ్ ఫెయిలియరా? గడ్డమించావు? అలాంటిదే లే బ్రో. నేను కూడా ఇంతకు ముందు డెలివరీ బాయ్నే బ్రో. ఒక్కటి గుర్తుపెట్టుకో బ్రో, నా అనుభవంతో చెప్తానా, మనల్ని ఏ అమ్మాయి లవ్ చేయదు. ఒకవేళ చేసినా కూడా జీవితాంతం మనతో ఉండాలనుకోదు బ్రో. చెప్పరా. నైట్ చెప్పింది గుర్తుందా? నైట్ ఏం చెప్పానురా? చిన్ని కలుస్తానుగా. మావా, నాతో కామెడీ చేయకరా. సంగీత చేసిన మోసానికి నేను తట్టుకోలేకపోతున్నా. మళ్ళీ ఇంకో పెంట వారం అవసరమంటావా? ఫస్ట్ అయితే వెళ్ళరా, ఏం చెప్తుందో. సర్లే, చిన్నికి కాల్ చేసి లొకేషన్ సెండ్ చేయమను, వెళ్తా. వాట్సాప్ బేబీ, నాకంటే ముందే వచ్చావా? ఎలా ఉన్నావు గని? చూస్తున్నావుగా, చాలా హ్యాపీగా ఉన్నా. నటించకు గని, లోపల ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు. తెలిసి కూడా ఎందుకు అడుగుతున్నావు? అబ్బా భలే ఉన్నావు గారా నువ్వు, నీ గడ్డం, నీ వాలకం. షేవింగ్ చేయించుకోవడానికి డబ్బులు లేవులే. అయినా కారు తీసుకురాలేదు. మా నాన్న తీసుకెళ్ళిండు. ఎలా వచ్చావు? ఆటో మీద వచ్చా. ఏంటి ఇక్కడికి రమ్మన్నావు? ఏమైనా చెప్పాలా? అది గని. ఏంటి వెనకాల ఏదో దాచిపెడుతున్నావు? ఏంటి వెనకాల ఏదో దాచిపెడుతున్నావు? ఏం లేదు గని. గని, ఆ రోజు నువ్వు సంగీతాన్ని కలవకముందు ఏం జరిగిందో తెలుసా? నువ్వు సంగీత కాల్ కోపంతో కట్ చేసావు. ఈవినింగ్ కలుద్దాం రా నువ్వు. సరే కలుద్దాం. నీలాంటి దాన్ని నేను లవ్ చేశాను చూడు, నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. ఎవరితో మాట్లాడుతున్నావే ఫోన్లో? ఇంకెవరు, ఆ డెలివరీ బాయ్ గణేష్తోనే. 2 days నుంచి నన్ను అవాయిడ్ చేస్తున్నాడు. ఏమైందో ఏంటో. రీజన్ ఏం చెప్పట్లేదా? లేదు, ఏం చెప్పడం లేదు. నీకు చాలాసార్లు చెప్పాను సిన్సియర్గా ఒకరిని లవ్ చేయని. ఇప్పుడు చూడు, గణేష్కి తెలిసిపోయిందేమో. అదేంటి అలా చెప్తున్నావు? తెలిసిపోయిందంటావేంటి? ఏమో తెలిసిపోయిందేమో, నాకేం తెలుసు. ఈవినింగ్ ఎలాగో కలుస్తాంగా, చూసుకుంటాంలే. అంతకంటే ముందు నా ఫోన్లో ఉన్న అందరు అబ్బాయిల నెంబర్లు డిలీట్ చేయాలా? అమ్మో, వీడియో కాల్ చేసి డిలీట్ చేయాలి. నిన్ను కలవకముందే ఆమె ఫోన్లో ఉన్న అబ్బాయి నెంబర్ మొత్తం డిలీట్ చేసింది. సర్లే, సంగీత గురించి వదిలే, నీకోటి చెప్పాలి. చెప్పు చిన్ని. మరి నువ్వేమనుకోవుగా? ఏమనుకోనులే కానీ చెప్పు. ఇప్పుడు నీకు సంగీత మీద ఉన్న ఒపీనియన్ ఏంటి? హే, నీకేమైనా మెంటలా? మళ్ళీ అదే టాపిక్ తీస్తున్నావు. నువ్వు చెప్పు గాని. ఏముంది, పైసల కోసం ఎంతమందినైనా లవ్ చేస్తుంది. ప్రేమ పేరుతో అబ్బాయిలందరినీ సంక నాకిస్తుంది. ఆమె గురించా నువ్వు మాట్లాడుతుంది? చా. ఇప్పుడు మనం రియాలిటీకి వద్దాం. నా మీద నీకున్న ఒపీనియన్ ఏంటి? నీ మీద ఉన్న నా ఒపీనియన్ ఏముంది, మంచి అమ్మాయివి,
తెలివితేటలు కూడా బాగున్నాయి అండ్ ఎవరిని మోసం చెయ్యవు. మరి నాలంటి అమ్మాయి నీకు ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేస్తావా? మరి అది ఐ లవ్ యూ గని, ఐ లవ్ యూ గని. చిన్ని, ఇదెప్పటి నుంచి? నీ ఫ్రెండ్కి బ్రేకప్ చెప్పి జస్ట్ 3 days అవుతుంది. ఆమె ప్లేస్లో నువ్వు వచ్చావా? నిన్ను ఏ రోజైతే చూసానో ఆ రోజే ప్రపోజ్ చేద్దాం అనుకున్నా, కానీ అంతలోపై సంగీత ప్రపోజ్ చేసింది. ఒక్కసారి హార్ట్ బ్రేక్ అయితే మళ్ళీ ఇంకో అమ్మాయిని లవ్ చేయాలనిపించదు. వదిలే చిన్ని, టైం వేస్ట్. ఒక అమ్మాయి మోసం చేసిందని వేరే అమ్మాయిని ఇష్టపడకుండా ఉంటావా? అందరూ సంగీతలా ఉండరు కానీ కొంతమంది సిన్సియర్గా లవ్ చేస్తారు. అలా ఎలా అనుకుంటాం? ఇప్పుడు నువ్వు నన్ను ప్రపోజ్ చేశావు, గ్యారంటీ ఏంటి నాతో లైఫ్ లాంగ్ ఉంటామని? చూసావా, నీకే క్లారిటీ లేదు. ఫస్ట్ ఇంకా నన్ను లవ్ చేస్తుందట. చా చిన్ని ప్లీజ్, ఇప్పుడు కూడా సైడ్ అయిపో. బుద్ధున్నోడు మళ్ళీ వేరే అమ్మాయిని లవ్ చేసి ఆమె చేతిలో మోసపోవాలని అనుకోడు. అర్థమైందా? ఆగు, చూపిస్తున్నా, తొందర ఏంటి? అమ్మయ్యా, మళ్ళీ ఇంకో బక్రా దొరికిండు. రేపటి నుంచి ఫ్రీగా బిర్యానీ తినొచ్చు. ఈ జనరేషన్లో చాలా మంది మోసం చేస్తూ బతికేస్తున్నారు. వాళ్ళకి చెప్పేటోళ్ళు ఎవరూ లేరు. నీ ఫోన్ ఒక్కసారి ఎంతమందితో ఎఫైర్స్ ఉన్నాయో నేను చూపిస్తా. నాకెవరితో ఏ అఫైర్స్ లేవు. మరి ఫోన్ ఐ లవ్ యూ గని. ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడరా ప్లీజ్. వద్దమ్మా, నువ్వు నన్ను లవ్ చెయ్యొద్దు. నేను నిన్ను లవ్ చెయ్యను. నీ బతికేదో నువ్వు బతుకు, నా బతికేదో నేను బతుకుతా.